అండి ఇప్పుడు మూరి మిక్చర్ చేసుకుందాం. దానికి ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టి ఇలా కర్రీ లీవ్స్ ని ఎర్రగా వేయించుకోవాలి. కరకలాడుతూ అయిపోవాలి కర్రీ లీవ్స్, అప్పుడే బాగుంటుంది. ఇలా వేయించుకున్నాక ఇందులో మూరీలు వేసుకోవాలి. మూరి మిక్చర్కి మూరీలు వేసుకుంటాం కదా, వేసి వేయించాలి. ఇప్పుడు మనకి మంచి క్రిస్పీగా ఉంటాయి మూరీలు. ఇందులో మనం మిక్చర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అలాగా మూరీల్ని ఎర్రగా వేయించుకోవాలి. ఇలాగా వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేయాలి, సరిపోద్ది. ఇప్పుడు ఇవి చల్లారాక మంచి క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం చూసారు కదా, టమాటా, కీరా, ఆనియన్స్, అలాగే సాల్ట్. ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్, అలాగే లెమన్. వేసుకుని ఇంకొంచెం ఇలాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ ఇవి ఇందులో వేసేసి కలిపేయాలి. సరే కదా, ఇప్పుడు ఇందులో మనం కొంచెం మిక్చర్ వేసుకోవాలి. ఇలా మిక్చర్ వేసుకోవాలి. అంతేనండి, మూరి మిక్చర్ రెడీ. చూసారు కదా, ఇంతే. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.